మాఫియాలుగా తయారైపోయారు. వాళ్ళ కొవ్వు ఎంత ఉందంటే నా దగ్గర కూడా వచ్చే పరిస్థితికి వస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన అక్కడే బహిరంగ సభలో మాట్లాడుతూ 2-3 అంశాలపైన చాలా కీలకమైన విషయాల్ని ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఏకంగా మాఫియాలు కూడా ఆయన్ని సంప్రదించే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన చెందారు. దాంతోపాటు ఇంకా 2-3 విషయాలు కూడా ఉన్నాయి. అదేంటంటే, ఒకటి, టోల్ ప్లాజాలు హైవేల మీద ఒక ప్రైవేట్ వ్యక్తి రోడ్డు నిర్మించి ఆ తర్వాత ట్యాక్స్ వసూలు చేసుకుంటున్నారు. దాని సిస్టమ్ మంచిదే, అంటే గతంలో తానే తెచ్చానని కూడా చెప్పుకునేవారు చంద్రబాబు నాయుడు గారు. ఆ సిస్టమ్ చాలా మంచిది, దానివల్ల 2-3 ఉపయోగాలు ఉన్నాయి. మైలేజ్ పెరుగుతుంది, రోడ్లు బాగా ఉంటాయి కాబట్టి మైలేజ్ పెరుగుతుంది, పెట్రోల్ ఆదా అవుతుంది, కాబట్టి కార్లు వాహనాలు ఉన్న వాళ్ళకు కూడా ఆదానే అవుతుంది డబ్బు అని చెప్పారు. అయితే ఇక్కడ ఇంకో విధంగా కూడా ఆలోచించవచ్చు. గత ప్రభుత్వంలో, అంటే యాక్చువల్లీ కేంద్ర ప్రభుత్వమే ప్రతిపాదించింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చెత్త పన్ను వసూలు చేస్తుంటే ఒక చెత్త ప్రభుత్వం అని మాట్లాడారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు హైవేల మీద అప్లై చేస్తున్న, ఈ టోల్ ప్లాజాల మీద అప్లై చేస్తున్న సిద్ధాంతాన్నే ఇక్కడ కూడా అప్లై చేస్తే మరి చెత్త పేరుకుపోవడం వల్ల, అశుభ్రత వల్ల భయంకరమైన రోగాలు వస్తాయి. డెంగ్యూ, మలేరియా ఇలాంటి ఫీవర్లు వస్తే, ఒకసారి డెంగ్యూ లాంటివి వస్తే లక్షలు కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. మరి అలాంటి పరిస్థితి లేకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు ఏదో ఒక 50 రూపాయలు చెత్త పన్ను వసూలు చేస్తేనే అది దుర్మార్గం, చెత్త ప్రభుత్వం అని మాట్లాడారు. కానీ తాను తెచ్చిన టోల్ ప్లాజాల దగ్గర డబ్బులు వసూలు చేసే సిస్టమ్ మాత్రం చాలా కరెక్టు. రోడ్లు బాగుండడం వల్ల మైలేజ్ పెరుగుతుంది, పెట్రోల్ ఆదా అవుతుంది, ఆ మేరకు కార్లు ఉన్న వాళ్ళకి, వాహనదారులకి డబ్బులు మిగులుతాయని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి అది కూడా కరెక్టే కదా. ఈ లెక్కన ఇది కరెక్ట్ అయినప్పుడు చెత్త పన్ను ఇంటికి 50 రూపాయలు వసూలు చేసి పరిసరాలను శుభ్రంగా ఉంచితే భయంకరమైన అంటువ్యాధులు, జ్వరాలు వీటన్నింటి నుండి రక్షించబడితే ఎంత ఆదా అవుతుంది ఒక కుటుంబానికి. ఎప్పుడైనా అనారోగ్య కారణాల వల్ల లక్షలు పోగొట్టుకునే పరిస్థితి నుంచి తప్పుతుంది కదా. కానీ అది అదే ఇది అదే. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కరెక్ట్ అనాలి, ఇంకొకరు ఎవరన్నా ప్లాన్ చేస్తే దాన్ని తప్పు అనాలి. నిజానికి ఈ చెత్త పన్ను కాన్సెప్టు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్లో భాగంగానే తీసుకొని వచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వాన్ని ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు అంటుంటారు. ఇంకా రైస్ విషయానికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇంటింటికి రేషన్ అందించేందుకు ప్రత్యేకంగా వాహనాల వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి తెచ్చారు. దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రద్దు చేశారు. దాని మీద మాట్లాడుతూ కొన్ని కీలకమైన రైస్ మాఫియా గురించి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వాహనాలు పెట్టారు, రోడ్డు మీద ఒక చోట నిలబెట్టి అందరూ పరిగెత్తుకుంటూ వచ్చే పరిస్థితిని తెచ్చారు. అలా కొద్ది మందికి ఇవ్వడం రోడ్డు మీద, ఆ తర్వాత నేరుగా ఆ బండ్లన్నీ బియ్యంతో కాకినాడ పోర్టుకు వెళ్ళేవి. కాకినాడ పోర్టులో రేషన్ మాఫియా 1000 కోట్లకు వెళ్ళిపోయింది అంటూ మాట్లాడుతూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎంత కరుడు గట్టిపోయారంటే ఈ దుర్మార్గులు అంటూ, ఏది రైస్ మాఫియాకు సంబంధించి ఎంత కరుడు గట్టిపోయారంటే ఈ దుర్మార్గులు 1000 కోట్ల మాఫియా అయింది. అటు రాజకీయ నాయకుల్ని, ఇటు అధికారులను కొనేసే పరిస్థితికి వచ్చారు. నాకు అన్నీ తెలుసు, కొన్ని విషయాలు నేను ఇక్కడ చెప్పడం లేదు అంటూనే ఒక అంశాన్ని ప్రస్తావించారు. వాళ్ళ కొవ్వు ఎంత ఉందంటే నా దగ్గరికే వచ్చే పరిస్థితికి వచ్చారు. రైస్ మాఫియా, రేషన్ మాఫియా నా దగ్గరికే వచ్చే పరిస్థితికి వచ్చారు. ఆ స్థాయికి వాళ్ళకు కొవ్వు వచ్చేసింది. వార్నింగ్ ఇస్తున్న ఈ మాఫియాకి జాగ్రత్తగా ఉండండి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఎంత కరుడు గట్టిపోయారంటే ఈ దుర్మార్గులు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే మాఫియా తయారైపోయారు. రాజకీయ నాయకులు కొనే పరిస్థితికి వచ్చారు, మాఫియాలుగా తయారైపోయారు. నేను ఒకటే చెప్తున్నా, నాకు అన్నీ తెలుసుకొని చెప్పడంలో ఇక్కడ వాళ్ళ కొవ్వు ఎంత ఉందంటే నా దగ్గర కూడా వచ్చే పరిస్థితికి వస్తున్నారు. నిజంగానే ఒక ముఖ్యమంత్రి దగ్గరికి రైస్ మాఫియా నేరుగా డీల్ మాట్లాడేందుకు వెళ్ళే పరిస్థితి వస్తే ఒక ముఖ్యమంత్రి ఏం చేయాలి? కొన్ని విషయాలు నేను ఇక్కడ చెప్పడం లేదు అని అంటున్నారు. చెప్పాలి కదా. ఆ మాఫియా ఎవరు, ఆ వ్యక్తులు ఎవరు, ముఖ్యమంత్రి దగ్గరికి నేరుగా ఎలా వచ్చారు, లేకుంటే మధ్యవర్తిత్వం ఎవరు వహించారు, ఇవన్నీ చెప్పాలి కదా. సరే, ఒకవేళ రైస్ మాఫియా వచ్చింది అనుకో, అది రైస్ మాఫియా అని తెలియంగానే ముఖ్యమంత్రి ఏం చేయాలి? వెంటనే అప్పటికప్పుడు పోలీసులు పిలిచి అరెస్ట్ చేసి లోపలేసేయాలి, లేదా ఆ తర్వాత అయినా వాళ్ళని అరెస్ట్ చేయించాలి. అది చేయకుండా నా దగ్గరికే రేషన్ మాఫియా వాళ్ళు వచ్చే స్థాయికి వచ్చేసారు అంటే డీల్ మాట్లాడడానికి రాజకీయ నాయకులను కొనేస్తున్నారు అన్నారు కదా. అంటే చంద్రబాబు నాయుడుని కూడా కొనే స్థాయికి వాళ్ళు వచ్చారంట, నా దగ్గరకు వచ్చే పరిస్థితికి వచ్చారని చెప్తున్నారు. ఇది చాలా సీరియస్ అంశం. ముఖ్యమంత్రిని అంటే ఇప్పుడు ఒక రైస్ మాఫియాకు సంబంధించి, నిజంగానే ఒక రైస్ మాఫియాకు సంబంధించిన వ్యక్తులు ముఖ్యమంత్రిని కలిసేందుకు సిద్ధంగా ఉన్నారు అన్న సమాచారం ముఖ్యమంత్రికి వచ్చింది అంటే ఆ సమాచారం ఎవరిచ్చారు? ఆ సమాచారం ఇస్తున్న వాళ్ళు ఎవరు? ఆ బ్రోకరేజం మధ్యలో చేస్తున్న వాళ్ళు ఎవరు? కనీసం వాళ్ళనైనా కూడా ప్రశ్నించి ఆ మాఫియా సంగతి తెలుసుకొని, వాళ్ళకి తెలిసి ఉండాలి కదా తన వద్దకు వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపలేయాలి కదా. లోపలేయకుండా నేను కొన్ని విషయాలు ఇక్కడ చెప్పడం లేదు, కానీ వాళ్ళకు కొవ్వు ఎక్కువ అయిపోయింది, నా దగ్గర కూడా వచ్చే పరిస్థితికి వచ్చారన్నారు. అంటే రైస్ మాఫియా
ముఖ్యమంత్రికి ఎవరు రైస్ మాఫియా, వాళ్ళు ఎవరి ద్వారా తనని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నారు అన్న విషయాలన్నీ తెలుసు. ఈ విషయాలన్నీ తెలిసినప్పుడు నిజాయితీగా అయితే ముఖ్యమంత్రి అప్పటికప్పుడు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపలేయించాలి. కానీ ఆ పని చేయడం లేదు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏం జరుగుతోంది, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామని. ఇక దాంతోపాటు చంద్రబాబు నాయుడు ఈరోజు తన ప్రసంగంలోనే మరో కీలకమైన అంశాన్ని కూడా ప్రస్తావించారు. అదేంటంటే నగదు బదిలీ. కొందరు పేదలకు రైస్ అవసరం లేదనుకుంటే డైరెక్ట్గా డీబీటీ ద్వారా వాళ్ళకు నగదు ఇస్తాను, అప్పుడు మీకు కావాల్సింది కొనుక్కోవచ్చు అని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అవసరమైతే మా వాళ్ళకి రైస్ వద్దనుకుంటే నేను వాళ్ళకి కావాలి డబ్బులే కావాలని డీబీటీ కింద వేస్తా, మీ అకౌంట్లో వేస్తా, ఆ దుకాణంలో మీకు నచ్చిన నిత్యావసర వస్తువులు మీరు కొనుక్కోవచ్చు. ఇదే నగదు బదిలీకి సంబంధించిన ప్రతిపాదన ఇది కూడా కేంద్రం చేసింది, పలు రాష్ట్రాలకి సూచన చేసింది. ఈ బియ్యం తప్పుదారి పడుతున్నాయి, కొందరు అవసరం లేకుండా తీసుకుంటున్నారు, అలాంటి వారి కోసం ఈ డీబీటీని ఇంట్రడ్యూస్ చేయండి అని చెప్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఈ ఆలోచన చేసింది కూడా నిజం. ఈ ఆలోచన అమలు చేసేందుకు ప్రయత్నించింది కూడా నిజం. ఆ రోజు ఈనాడు పత్రికలో ఏమని రాశారు, అమ్మో మొత్తం ఇంకా నగదు బదిలీకి పోతే పేదలంతా నాశనం అయిపోతారు, ఆహార భద్రత ఉండదు, పౌష్టికాహారం దక్కదు, అసలు ఇవన్నీ ఎందుకు, ఈ బియ్యము సరైన బియ్యం ప్రభుత్వం అన్నది నాణ్యమైన బియ్యం ఇస్తే వీటిని అమ్ముకోవాల్సిన పరిస్థితే ఉండదు కదా, వీటిని అమ్ముకొని మళ్ళీ మార్కెట్లో మంచి బియ్యం కొనుక్కోవాల్సిన పరిస్థితే ఉండదు కదా, చిత్తశుద్ధి ఉంటే నేరుగా మంచి బియ్యమే ఇవ్వచ్చు కదా అని మాట్లాడారు. రేషన్కి సంబంధించిన దీన్ని బియ్యం పంపిణీని ఆపేస్తే రైతులు, ఈ రకం బియ్యాన్ని పండించే రైతులకు మొత్తం నాశనం అయిపోతారు, ఆ రైతుల బియ్యం కొనే వాళ్ళు కూడా ఉండరు, రేషన్ మాఫియాలు వస్తాయి. నగదు బదిలీ చేస్తే ఈ మొత్తం డబ్బులన్నీ తీసుకెళ్ళి మద్యం షాపుల్లో ఖర్చు చేసి మద్యం తాగడానికి ఉపయోగిస్తారు. అదే బియ్యం అయితే ఇంట్లో ఆడవాళ్ళైనా వండుకొని తింటారు. డబ్బులు ఇస్తే మాత్రం అవన్నీ తీసుకెళ్ళి మందు షాపుల్లో పెడతారు. జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బులన్నీ మద్యం ద్వారా తనకు రావాలన్న ఉద్దేశంతోనే బియ్యాన్ని ఎత్తేసి ఆ ప్లేస్లో నగదు బదిలీ చేసేందుకు కూడా కుట్ర చేస్తున్నారని ఈనాడు పత్రికను రాశారు కదా. ఆ విధంగా ఆ రోజు ప్రచారం చేసి ఈరోజు మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నగదు బదిలీ చేస్తారు, డైరెక్ట్గా మీకు కావాల్సింది కొనుక్కోవచ్చు అని చెప్తున్నారు. మరి ఇప్పుడు నగదు బదిలీ చేస్తే ఆ డబ్బులన్నీ మద్యం షాపులకి వెళ్ళవా, పౌష్టికాహారం లభించకుండా పోదా, రైతులకి ఇబ్బంది ఉండదా, వీటికి మాత్రం సమాధానం ఉండదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కరెక్ట్, అవతల వాళ్ళు చేస్తే తప్పు. మరి ఈరోజు ప్రశ్నించాలి కదా పత్రికలు. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ చెప్తున్నారు నగదు బదిలీ చేద్దామని, ఇది తప్పు, దీనివల్ల అనేక పరిణామాలు ఉంటాయని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో రాసిన కథనాన్ని ఈరోజు మళ్ళీ రాయొచ్చు కదా. అదే అంశాల మీద మీడియా రాయడం లేదు. సో ఈరోజు కోనసీమలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల్లో చాలా కీలకమైన అంశం ఏంటంటే రైస్ మాఫియా అన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరని కూడా సంప్రదించేందుకు సిద్ధమైంది అన్నది ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలను బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఆ మాఫియా ఎవరి ద్వారా తన దగ్గర రాబోతున్నారన్నది చంద్రబాబు నాయుడుకి ఎవరి ద్వారా వచ్చారా లేకుంటే రాబోతున్నారా అనేది క్లియర్గా ఉంది సమాచారం. మరి ఇలాంటప్పుడు వాళ్ళందరినీ అరెస్ట్ చేయించాలి, ఆ వ్యక్తులు ఎవరో చెప్పాలి. అలా కాకుండా మౌనంగా ఉంటే మరి అందరు రాజకీయ నాయకుల్ని కొన్నట్టుగానే పెద్దవాళ్ళని కూడా కొనేందుకు సిద్ధమవుతున్నారా అన్న అభిప్రాయం ప్రజల్లోనికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందరూ కలిసిపోతున్నారా అని.